ఈ ఏడాది జూన్‌లో శ్రీలంకలో జరగనున్న వన్‌డే ట్రై సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత ఏ జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా హైదరాబాదీ తిలక్ వర్మ ఎంపికయ్యాడు. అతడి డిప్యూటీగా అస్సాం ఆటగాడు రియాన్ పరాగ్ వ్యవహరించనున్నాడు. ఇక ఈ జట్టులో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కింది. వైభవ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్ 2026లో ఈ చిచ్చర పిడుగు దుమ్ము లేపుతున్నాడు. ఇప్పటివరకు 11 ఇన్నింగ్స్‌లలో 236.56 స్ట్రైక్ రేట్‌తో 440 పరుగులు సాధించాడు. ఇందులో ఏకంగా 40 సిక్సర్లే ఉన్నాయి. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన అండర్-19 ప్రపంచ కప్‌లో కూడా వైభవ్ అదరగొట్టాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్లో 175 పరుగులు సాధించి భారత్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. ఈ క్రమంలోనే అతడికి ఇండియా ఏ జట్టులో చోటు లభించింది. అదేవిధంగా ఐపీఎల్‌లో రాణిస్తున్న ప్రియాంష్ ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్, అన్షుల్ కంబోజ్, సూర్యాంశ్ షెడ్గే వంటి ఆటగాళ్లు కూడా ఈ జట్టులో ఉన్నారు. ఈ టోర్నమెంట్లో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ ఏ జట్లతో భారత ఏ జట్టు తలపడనుంది. ఈ ట్రై సిరీస్ జూన్ 9 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీ డబుల్ రౌండ్ రాబిన్ ఫార్మాట్లో జరగనుంది. జూన్ 21న జరిగే ఫైనల్లో అగ్రస్థానంలో నిలిచిన 2 జట్లు తలపడనున్నాయి. ఆ తర్వాత ఇండియా ఏ జట్టు శ్రీలంక ఏతో 2 మల్టీ డే మ్యాచ్లు కూడా ఆడనుంది. వైట్ బాల్ సిరీస్ దంబుల్లాలో, రెడ్ బాల్ మ్యాచ్లు గాలే వేదికగా జరగనున్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.